అరే తమ్ముడు, ముందే చెప్పాను కదా, ఈ సూర్య ఒక్కసారి ఫామ్ లోకి వస్తే ఎలాంటి వాళ్ళనైనా ఈజీగా పిసికి పడేస్తాడు. మరి అరే, రెండో మ్యాచ్ల నుంచి మంచి రన్స్ లేదని మంచి కసిపై ఉన్నా దొరికారు పిల్లోళ్ళు, ఈజీగా కొట్టి పడేసా. అలా ఉంటుంది మరి సూర్య దెబ్బంటే. అరే, మ్యాచ్ పోతే పోనీ, నేనైతే రోహిత్ అనను విరాట్ అని వికెట్ తీసా, నాకు అదే చాలు. అరే, నేను ముందే చెప్పాను కదా, విరాట్ అనని రోహిత్ అని వికెట్ తీసేది నేత్రావల్కర్ ఒక్కడేనని. అరే తమ్ముడు, ఏం వికెట్లు తీసారో ఏమో, ఆ సూర్యను కొన్ని వికెట్ తీసింటే చాలు మనం ఈజీగా మ్యాచ్ గెలిచే వాళ్ళము. ఈ ఇండియాను ఒక దీన్ని పిసుకుంటే మనం సూపర్ 8 కి ఈజీగా క్వాలిఫై అయ్యే వాళ్ళము. అరే యుఎస్ఏ పోరగాళ్ళు, నేను ముందే చెప్పాను కదా, మాతో మ్యాచ్ గెలవనీకు మీ వల్ల అవ్వదని. మీ అవ్వ మీరంతా పిల్ల బచ్చాలు, మీపై కొట్టు నీకు మా సూర్య ఒకడు చాలు, ఈజీగా పిసికి పడేస్తాడు మిమ్మల్ని. అరే హర్షదీప్ తమ్ముడు, ఏమైనా బౌలింగ్ చేసావా? నీ అవ్వ 4 ఓవర్లేసి 9 రన్స్ మాత్రమే ఇచ్చావు, అది 4 వికెట్లు తీసావు. వాటే బౌలింగ్, వాటే బౌలింగ్. ఇక ఉన్న మ్యాచ్లు కూడా ఆ విధంగానే బౌలింగ్ వేయి, నువ్వు ఫ్యూచర్ లో మంచి స్థాయికి ఎదుగుతావు. అరే థ్యాంక్ యూ విరాట్ అన్న. ఈ హర్షదీప్ అంటే ఏమనుకుంటున్నావు? ఎప్పుడు రన్స్ ఇస్తాడు, వైట్ చేస్తాడు అనుకుంటున్నారు. ఇప్పుడు చూసారు కదా నా ఫామ్ ఏంటో చూపించా, అలా ఉంటుంది హర్షదీప్ అంటే. మరి నవ్వ జస్ట్ లో మిస్ అయింది 5 వికెట్ ఆల్, లేకపోయింటే 5 వికెట్ ఆల్ తీసేవాడిని. అరే రోహిత్ అన్న, ఫస్ట్ ఇంకా ఈ దూబే ఫామ్ లో లేదు అని చెప్పావు. ఈ మ్యాచ్ లో చూసా కదా ఈ దూబే పవర్ ఏంటో. క్రిటికల్ సిచ్యువేషన్ లో వచ్చి 30 రన్స్ కొట్టా, ఇది దూబే పవర్ అంటే. ఈ మ్యాచ్ లో గిన నన్ను కూర్చోబెట్టింటే ఇండియా ఓడిపోయేది. అరే అందుకే తమ్ముడు నీకు ఇంకొక ఛాన్స్ ఇచ్చింది, లేకపోయింటే నిన్నెప్పుడో కూర్చోబెట్టే వాళ్ళము. అరే వీడియోని చూసి వెళ్ళిపోవడం కాదు, ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ వాళ్ళు కానీ పెంచుర్రా బాయ్.